పాకిస్తాన్ కొన్ని కంప్లైంట్ చేస్తుంది. రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్స్ పిఏకు దగ్గర దగ్గర దాకా వస్తున్నాయి అని కూడా కొన్ని కంప్లైంట్ చేసింది. అంటే ఒక పక్క నేవల్ ఎక్సర్సైజెస్ జరుగుతున్నాయి, ఇంకో పక్క మన ఫైటర్ జెట్స్ కూడా ఎక్సర్సైజెస్ చేస్తున్నాయి. ఎక్కడ దాడి చేస్తారో మనకు తెలీదు. ప్రేక్షకులకు నమస్తే, జయ శ్రీరామ్. సో ఈరోజు వీడియోలో కొంచెం పహల్గామ్ కానీ పాకిస్తాన్ భారత్ మధ్యలో ఏదైతే గొడవలు జరుగుతున్నాయో దాని గురించి కొంచెం గడిచిన కాలంలో ఏదైతే అప్డేట్లు జరిగాయో దాని గురించి మనం తెలుసుకుందామండి. నిన్న సుప్రీంకోర్టుకు ఒక ముగ్గురు వ్యక్తులు వెళ్ళి ఒక పిల్ వేశారు. అదేంటంటే పహల్గామ్ అటాక్ అసలు ఎందుకు జరిగింది, గవర్నమెంట్ ఇలాంటివి జరగకుండా ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటుందా. సో ఈ ముగ్గురు వ్యక్తులు కూడా, ఒక ఆయన ముస్లిము, ఇంకో ఇద్దరు వచ్చి హిందూ పేర్లు ఉన్నాయి. సో వీళ్ళు పహల్గామ్ అటాక్ జరగకుండా, అంటే ఇలాంటి అటాక్ జరగకుండా ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. సో మరి ఇది నిజంగా సిన్సియర్గానే వేశారా, లేకుంటే గవర్నమెంట్ ప్లాన్లు ఏమైనా తెలుసుకోవడానికి వేశారా, ఇది మనకు తెలియదండి. పోతే గవర్నమెంట్ ఏం చేయాలో గవర్నమెంట్ నిర్ణయిస్తుంది. దాని గురించి సుప్రీంకోర్టుకు వెళ్ళడం, పిల్ వేయడం, ఇదైతే అనవసరమైన ఎక్సర్సైజ్ అని నేను అనుకుంటున్నాను. పోతే పిల్ వేయడానికి ఏమన్నా అల్టీరియర్ మోటివ్స్ ఉన్నాయా ఈ వ్యక్తులకి అనేది మనకు రాబోయే సమయంలో తెలుస్తుంది. ఇక ఇంకో విషయం, ఏ రోజు నుంచి అయితే పహల్గామ్లో అటాక్ జరిగిందో ఆ నెక్స్ట్ డే నుంచే పాకిస్తాన్ సీజ్ ఫైర్ వయలేషన్స్ చేస్తుంది. అంటే ఆల్మోస్ట్ నిన్న కూడా సీజ్ ఫైర్ వయలేషన్ జరుగుతుంది. దీనికి ఇండియన్ బలగాలు బ్రహ్మాండంగా రెస్పాండ్ అవుతున్నాయి. వాళ్ళ స్థావరాలు ఏవేవైతే ఉన్నాయో వాటిని దాదాపు పేల్చేశాయి. సో చాలా చోట్ల భయపడి లేకుంటే సరెండర్ అయ్యి ఈ పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళ ఫ్లాగ్లను కూడా డౌన్ చేసేశారు. సో ఇది మనకు వస్తున్న వార్త. అయితే ఇలా ఎందుకు చెయ్యాలి, అసలు పాకిస్తాన్ సీజ్ ఫైర్ వయలేషన్ ఎందుకు చెయ్యాలి అంటే జనరల్ ప్యాటర్న్ అండి ఇది. ఎప్పుడు కూడా ఏ టెర్రరిస్ట్ అటాక్ జరిగినా, ఏ గొడవ జరిగినా సీజ్ ఫైర్ వయలేషన్ చేస్తుంది పాకిస్తాన్. మళ్ళీ ఇదే పాకిస్తాన్ సీజ్ ఫైర్ వయలేషన్ చేయకుండా అగ్రిమెంట్ కూడా చేసుకుంది 2003లో. సో ఇది కామన్ ప్యాటర్న్. ఇంకోటి ఏంటంటే అంటే ఏమైనా సర్జికల్ స్ట్రైక్స్ చేస్తారా, అలాంటిది రాకుండా చేయడానికి ఈ సీజ్ ఫైర్ వయలేషన్ కావచ్చు, లేదంటే మేము భయపడలేదని చెప్పడానికి ఒక సందేశం కావచ్చు. ఇలా రకరకాలుగా మనం దీన్ని ఇంటర్ప్రెట్ చేయొచ్చు. ఏది ఏమైనా పాకిస్తాన్ ఇస్ ద రోగ్ టెర్రరిస్ట్ స్టేట్, ఇట్స్ ద రోగ్ ఇస్లామిక్ స్టేట్. సో ఇలాంటి వెధవ పనులు పాకిస్తాన్ చేస్తుంది, ఎక్స్పెక్ట్ చేయాలి మనం. సో దీనికి ఆల్రెడీ భారత్ రెస్పాండ్ అయ్యింది. సీజ్ ఫైర్ వయలేషన్ చెయ్యొద్దు అని వార్నింగ్ కూడా ఇచ్చింది. వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ సీజ్ ఫైర్ వయలేషన్ జరుగుతూనే ఉన్నాయి. సో పాకిస్తాన్ అనేది ఎలాంటి రోగ్ స్టేటో ప్రేక్షకులు ఒకసారి గమనించుకోండి. నీతి నియమాలు ఇలాంటివి ఏవి లేవు, అది అలాంటి కంట్రీ ఇది. ఇక నెక్స్ట్ ఏంటంటే ఆల్రెడీ మన భారతదేశం కొన్ని పనులు చేసింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎయిర్ స్పేస్ ఏదైతే ఉంటుందో పాకిస్తానీ ఎయిర్లైన్స్ కి కానీ ఇతర వాటికి క్లోజ్ చేసేసింది. అంటే ఇది క్లోజ్ చేయడానికి ఏంటంటే ఒక సంకేతంగా తీసుకోవచ్చు. మేబీ భారతదేశం రెస్పాండ్ అవుతుంది, ఎయిర్ స్ట్రైక్స్ చేయొచ్చు. ఇవన్నిటిని మనం గెస్ చేసుకోవచ్చు అండి, ఇవన్నీ అనుకోవచ్చు. నిజంగా చేస్తుందా లేదా మనకు తెలియదు. పోతే భారతదేశం ఇక్కడ ఒక హింట్ ఇస్తుంది, మేము ఏదో చెయ్యబోతున్నాం. అట్లీస్ట్ పాకిస్తాన్ని ఒక భయంలో పెడుతుంది. అంటే ఎక్కడి నుంచి అటాక్ చేస్తుందో మనకు తెలియదు భారతదేశం, దాని గురించి కూడా వద్దాము. సో ఎయిర్ స్పేస్ ని పాకిస్తాన్ ఎయిర్లైన్స్ కి కానీ ఇతర వాటికి క్లోజ్ చేసేసింది. దీనివల్ల ఏం జరుగుతుంది, పాకిస్తాన్ ఎయిర్లైన్స్ చుట్టూ తిరిగిపోవాల్సి వస్తుందండి. అంటే ఫ్యూల్ కన్సంప్షన్ ఎక్కువ అవుతుంది, ఎయిర్లైన్స్ మీద ఎకనామిక్ బర్డెన్ పడుతుంది. అఫ్ కోర్స్ పాకిస్తాన్ కూడా ఇండియన్ ఎయిర్లైన్స్ కోసం ఎయిర్ స్పేస్ క్లోజ్ చేసింది. మనకంత తేడా పడదండి, అంత డిఫరెన్స్ ఏం మనకు రాదు. ఇక నెక్స్ట్ నిన్న సాయంత్రం నుంచి
ఇండియన్ నేవీ సర్ఫేస్ అండ్ సబ్ సర్ఫేస్ ఎక్సర్సైజ్ అరేబియన్ సీలో చేస్తుంది. అంటే కొన్ని ఎక్సర్సైజ్ చేస్తుంది, కొన్ని మిజైల్స్ ఫైర్ చేస్తుంది. ఇవన్నీ ఎందుకు అంటే మళ్ళీ హింటింగ్, మేమేదో చెయ్యబోతున్నామనే హింటింగే. నిజంగా చేస్తుందా లేదా తెలీదు, బట్ హింటింగ్ చేస్తుంది. సో ఒక పక్క మన ఇండియాలో కొన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ అవి ఎక్సర్సైజ్ చేస్తున్నాయి. అంటే అరేబియన్ సముద్రంలో కూడా ఇండియన్ నేవీ కూడా కొన్ని ఎక్సర్సైజులు చేస్తున్నాయి. అంటే దాడి ఎక్కడి నుంచన్నా జరగవచ్చు, ఎక్కడి నుంచి అనేది తెలియదు. ఇదంతా టాప్ సీక్రెట్. ఇక నెక్స్ట్ మనకు ఆల్రెడీ తెలిసిందే, మన భారతదేశం నుంచి ఏవైతే నదులు పారుతాయో కొన్ని నదుల్లోంచి ప్రవాహాన్ని ఆపేసింది భారతదేశం. దీనివల్ల ఆల్రెడీ 2-3 డేస్లో చాలా ప్రాంతాలు ఎండిపోయినట్టుగా అనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇది సమ్మర్ అండి, సోరింగ్ టెంపరేచర్స్ ఉంటాయి. ఫ్లోయింగ్ వాటర్ని ఆపేస్తే డెఫినెట్గా పాకిస్తాన్ ఎఫెక్ట్ అవుతుంది. ఆల్రెడీ పాకిస్తాన్ గగ్గోలు పెడుతుంది రకరకాల ఫోరమ్స్లో. మీరు వాటర్ని ఆపేస్తే రక్తం పారుతుంది, ఇది యాక్ట్ ఆఫ్ వార్. అంటే ఈ రోగ్ స్టేట్లు ఎలాంటి స్టేట్మెంట్లు ఇస్తాయంటే ఇలాంటి స్టేట్మెంట్లే ఇస్తాయి. సో మరి ఈ మన భారతదేశం ఈ వాటర్ ఆపింది, దాన్ని ఎక్కడికన్నా డైవర్ట్ చేస్తుందా? ఇది కూడా మోస్ట్లీ భారతదేశం ప్లాన్ వేసుకొని ఉంటుంది. ఎందుకంటే బ్లైండ్ గా ఏం ఆపదు కదా, ఫ్లోయింగ్ వాటర్ని ఆపితే మళ్ళీ అక్కడ ఫ్లడ్ సిచ్యువేషన్ వస్తుంది. కాబట్టి దీన్ని ఎక్కడో డైవర్ట్ చేయడానికి కూడా ప్లాన్ ఉండొచ్చు, అది మనకు తెలుసు. నెక్స్ట్ నిన్న రాత్రి వరకు ముగ్గురు ఏదైతే సర్వీస్ చీఫ్స్ ఉన్నారో, అంటే ఎయిర్, నేవీ, ఆర్మీ, వీళ్ళు ప్రధానమంత్రి మోదీతో మీటింగ్ జరిగారు. స్ట్రాటజీ ఏదో డిస్కస్ చేసి ఉంటారు, అది ఏం స్ట్రాటజీయో మనకు తెలీదు. పోతే విషయం ఏంటంటే మోదీ గారు ఈ ముగ్గురికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. మీరు ఎక్కడైతే వనరబుల్ టార్గెట్స్ ఉంటాయో అక్కడ టార్గెట్ చేయండి అని ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టు మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. మరి ఎక్కడ అటాక్ చేస్తారో మనకు తెలియదు. ఇంకో పక్క పాకిస్తాన్ కొన్ని కంప్లైంట్ చేస్తుంది, రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్స్ పిఏకు దగ్గర దాకా వస్తున్నాయి అని కూడా కొన్ని కంప్లైంట్ చేసింది. అంటే ఒక పక్క నేవల్ ఎక్సర్సైజెస్ జరుగుతున్నాయి, ఇంకో పక్క మన ఫైటర్ జెట్స్ కూడా ఎక్సర్సైజెస్ చేస్తున్నాయి. ఎక్కడ దాడి చేస్తారో మనకు తెలియదు. సో ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే మరి నిజంగానే భారతదేశం ఫుల్ ఫ్లెడ్జ్ వార్కి దిగుతుందా పాకిస్తాన్తో? ఫుల్ ఫ్లెడ్జ్ వార్ ఈ రోజులలో సాధ్యం కాదండి, ఏ దేశాలు కూడా అఫోర్డ్ చేయలేవు. కానీ నాకు తెలిసి భారతదేశం ఏం చేస్తుంది అంటే ఎక్కడో వీక్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, ఎక్కడైతే టెర్రరిస్ట్ హైడౌట్లు ఉన్నాయో వాటిని ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేసి అక్కడ స్ట్రైక్ చేస్తుంది. మరి ఎక్కడెక్కడ ఈ టెర్రర్ హైడౌట్స్ ఉన్నాయో అని అంటే మనకు ఇంటెలిజెన్స్ వర్గాలు ఉంటాయండి. ఈ ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇది కాకుండా మనకు ఆల్రెడీ తెలుసు మన ఇండియన్ శాటిలైట్స్ ఉన్నాయి. ఈ శాటిలైట్స్ కూడా ఫోటోలు తీయగలవు పాకిస్తాన్లో ఎక్కడెక్కడ టెర్రర్ హైడౌట్స్ ఉన్నాయి. మనకు ఆల్రెడీ తెలుసు చాలా వరకు ఈ టెర్రరిస్ట్ ట్రైనింగ్ క్యాంప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని షిఫ్ట్ చేసుకున్నారు. ఈ టెర్రరిస్టులు కూడా ఎవరైతే అక్కడ ట్రైనింగ్ అవుతున్నారో వాళ్ళు కూడా వేరే చోటికి మార్చబడ్డారు అని మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. సో స్ట్రైక్ చేస్తుంది భారతదేశం అని పాకిస్తాన్కి తెలుసు కాబట్టి టెర్రరిస్టులను కూడా చాలా మందిని షిఫ్ట్ చేశారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ దాదాపు 7 రోజుల నుంచి ఆర్ 4 రోజుల నుంచి ప్రిసైజ్ గా చెప్పాలంటే ఎక్కడున్నాడో తెలియదు. దమ్మిడికి పనికిరాని పాకిస్తాన్ పొలిటీషియన్లు మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది ఉన్నాయని పనికిరాని స్టేట్మెంట్లన్నీ ఇస్తున్నారు. ఆ స్టేట్మెంట్లకి ఏం వాల్యూ ఉండదండి. సో భారతదేశం ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్ చేయదు, లిమిటెడ్ స్ట్రైక్స్ చేస్తుంది. అది ఎక్కడెక్కడ చేస్తుందో, ఎప్పుడు చేస్తుందో ఎక్స్పెక్ట్ చేయలేరు ఎవ్వరు కూడా. ఎందుకంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే అన్ని సర్వీస్ చీఫ్స్ నుంచి ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేస్తుంది, చేసి ఎక్కడెక్కడ వీక్ పాయింట్స్ ఉంటాయో ఆ వీక్ పాయింట్స్ ని తీసుకుంటుంది. భారతదేశం ఏం చేస్తుందంటే సరైన టైంలో నిర్ణయం ఇస్తుంది. ఈ ముగ్గురు ఎయిర్ చీఫ్స్ కి అంటే సర్వీస్ చీఫ్స్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీరు ఈ ఫలానా టైంలో ఇప్పుడు ఎట్లుందో అప్పుడు స్ట్రైక్ చేయండి అని ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో ఫుల్ బ్లోన్ వార్ ఎప్పుడు జరగదండి, అది ఈ కాలంలో ఏ దేశం కూడా అఫోర్డ్ చేయలేదు. లిమిటెడ్ స్ట్రైక్స్ ఉంటాయి, దాన్ని ఏదో టైంలో చేస్తుంది. నాకు తెలిసి పాకిస్తాన్ ఏదో క్లెయిమ్ చేస్తుంది 48 అవర్స్ లో ఇండియా మా మీద అటాక్ చేయొచ్చు అని. నాకు తెలిసి 48 అవర్స్ లో చేయదు.
కొంచెం లేట్గా చేయొచ్చు. ఎక్కడ చేస్తుందో తెలీదు, ఎవరికి తెలీదు. బట్ ఊహించని రీతిగా ఇది చేస్తుంది. మరోపక్క మన భారతదేశంలో ఎవరైతే ఈ పాకిస్తానీయులు అక్రమంగా తిష్ట వేసుకొని కూర్చున్నారో వాళ్ళనందరినీ వెలగొట్టే ప్రోగ్రాం జరుగుతుంది. పోతే ఇవన్నీ ముందు జరగాలి. మన భారతదేశంలో ఏదైతే టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో, లేకుంటే పాకిస్తాన్ కి ఇండైరెక్ట్ గానో డైరెక్ట్ గా సపోర్ట్ చేసే ఈ జిహాదీ నెట్వర్క్ ఏదైతే ఉందో ముందుగా దాన్ని ధ్వస్తం చేయాలి. అది ధ్వస్తం చేస్తే అప్పుడు మనకు సేఫ్టీ ఉంటుంది. సో ఎప్పుడు భారతదేశం స్ట్రైక్ చేస్తుందో మనకు తెలీదు. అది కొంచెం లేటుగానే జరుగుతుందని నేను అనుకుంటాను. ఇంకోటి జరిగేది కూడా చాలా తీవ్రంగా ఉండబోతుందని నాకు అనిపిస్తుంది. సో దీని గురించి మీరేమంటారో ప్రేక్షకులు మీ కామెంట్ రూపంలో తెలియచేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. జై శ్రీరామ్.